ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళపై కూర్చుంటే పాస్టర్ గారు నించొని తలపై చెయ్యి ఉమ్. వేసి చెప్తారు, చేస్తారు ఎందుకు? వస్తువులు కొన్నప్పుడు వాటిని ఇనాగ్రేషన్ చేసేటప్పుడు కూడా వాటిని ముట్టుకొని ప్రార్థన చేస్తారు ఎందుకు? అది ప్రశ్న ప్రభు గారు. అది ఎందుకో నాకు కూడా తెలియదు, ఎందుకంటే బైబిల్లో అలాంటివి ఏమీ లేవు. ముట్టుకొని ప్రార్థన చేయాలనో, లేకపోతే ఒకళ్ళు మోకాళ్ళు ఉంటే ఇంకొకళ్ళు వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలని, అట్లాంటిది ఆ పోస్చర్ ఏదైతే మీరు డిస్క్రైబ్ చేస్తున్నారో అట్లాంటిదేం బైబిల్లో లేదు కాబట్టి ఇది వీళ్ళు పెట్టుకున్న పద్ధతి మాత్రమే. సో నా దగ్గరకు వచ్చి ఎక్కడన్నా ప్రేయర్ మీటింగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు ప్రార్థన చేయండి అని మోకాళ్ళు వేసినప్పుడు నేను ఆ, ఆ, లేచి నిలబడమని వాళ్ళని ప్రోత్సహిస్తాను. ఎందుకంటే నా ముందు వాళ్ళు వచ్చి మోకరించడం అనేది సరైన విషయం కాదు అనేది నా అభిప్రాయం. కొంతమంది పాస్టర్లు దాన్ని అనుమతిస్తూ ఉన్నారు, మరి అది ఎందుకో మనకు తెలియదు. ఒకవేళ పాస్టర్ గారి మీద గౌరవంతో కాదు, దేవుని పట్ల ఉండాల్సినటువంటి భక్తితోనే అలా మోకరిస్తున్నారు అని అనుకుంటే కనుక అది ఒకవేళ భక్తికి చిహ్నము లేదా సూచన అన్నది వాళ్ళ నిర్వచనం అయితే కనుక ఇద్దరు మోకరించాలి, పాస్టర్ గారు కూడా మోకరించి ప్రార్థన చేయాలి. మరి అలా ఎందుకు చేయట్లేదో తెలియదు. అంటే పాస్టర్ గారు మాత్రం నిల్చొని ప్రార్థన చేయొచ్చు, ఆ ప్రార్థన అడిగి వచ్చినటువంటి వ్యక్తి మాత్రం మోకాలు వేయాలి అన్నది వాళ్ళ ఇదైతే కనుక పాస్టర్ గారికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది అక్కడ. సో దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ అని నేను అనుకుంటాను. కానీ అది బైబిల్లో ఏం ప్రస్తావించబడినటువంటి పద్ధతి కాదు. సో ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు. అది ఓ వస్తువు గురించి ప్రార్థన చేయడము ఏమో అంటే ఇప్పుడు వస్తువు గురించి ప్రార్థన చేయడం అనేది ఇనాగ్రేషన్ చేయడానికి ప్రార్థన చేసి ఒక వస్తువుని ఇనాగ్రేట్ చేయాలి అన్నది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఏదో ఆయుధ పూజ చేసి వాడటం స్టార్ట్ చేస్తారు కదా, అట్లా దాన్ని ఏమైనా రిప్లేస్ చేస్తున్నామా అనేది ఒకసారి చూసుకోవాలి. కానీ అట్లాంటి ఉద్దేశాలు ఏమీ లేకపోయినప్పటికీ ఆ, ఆ వస్తువుని ముట్టే ఎందుకు ప్రార్థన చేస్తారు అనే దాని గురించి నాకు ఐడియా లేదు, అసలు ఎందుకు అట్లా చేస్తారు అనేది. ప్రార్థన చేస్తే ఆ వస్తువుని ముట్టి చూపించాల్సిన అవసరం లేదు దేవుడికి, ఆయనకు అంటే తెలుసు దాని గురించి వాళ్ళలో ఉన్న ప్రార్థన. మహిమ అభిషేకాలు ఏవో ఆ వ్యక్తుల మీదకి వస్తువుల మీదకి వచ్చేస్తాయి అనే భావం తప్పితే అలాంటివి కూడా ఏమైనా ఉండొచ్చేమో. అండ్ ఖచ్చితంగా దైవజనుడు అభిషేక్తుడు. అవును, అవును, అండ్ చేసే వాళ్ళందరూ అట్లాగే చేయడం చూసి అలాంటి ఉద్దేశాలు ఏం లేని వాళ్ళు కూడా మామూలుగా అలాగే అలాగే చేయాలేమో, అలా చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే అలా చేస్తేనే వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అవుతారన్న ఉద్దేశంతో కూడా బహుశా అలా చేస్తుండొచ్చు. అవును.